Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి మాక్సిమం సబ్ అరే అనమాట. సో సబ్ అరే అంటే ఏం తెలియదు, ఆల్రెడీ ఉన్న అరేలో అందులో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అంటే అందులో నుంచే కొన్ని పార్ట్స్ చేయడం అనమాట. ఎలా అనుకుంటున్నారు, ఇదంతా ఒక అరే కదా, ఇందులో 1 నుంచి 4 వరకు ఒక సబ్ అరే అవుతుంది, -3 నుంచి 4 వరకు ఒక సబ్ అరే అవుతుంది, 4 నుంచి 4 వరకు ఒక సబ్ అరే, -1 నుంచి 4 వరకు ఒక సబ్ అరే, అలా ఇవన్నీ సబ్ అరేస్ అనమాట. ఇలా 4 ఎలిమెంట్స్, ఈ లాస్ట్లో 3 ఎలిమెంట్స్, ఈ 2 ఎలిమెంట్స్ అండ్ అలాగే లాస్ట్లో ఇది ఒక ఎలిమెంట్. ఓకే, ఇవన్నీ సబ్ అరేస్ కింద లెక్క. ఒక అరే నుంచి ఆ సబ్ అరే అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో అసలు క్వశ్చన్ ఏంటంటే, ఈ సబ్ అరేస్ ఉన్నాయి కదా, ఇందులో ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఏ సబ్ అరేకి వస్తుందో ఆ వాల్యూ మనం ప్రింట్ చేయాలి. ఈ కేసులో మనకి 6 వస్తుంది. ఎందుకు 6 వస్తుంది? ఇందులో సబ్ అరే ఏంటి, ఇక్కడ 4 -1 2 1 ఈ యాడ్ చేసినప్పుడు మనకి 6 వస్తుంది. ఇదే మ్యాక్సిమం సమ్ అనమాట. మనకి అవుట్పుట్లో అదే ప్రింట్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇందులో ఒకటే ఉంది. సో సబ్ అరే మ్యాక్సిమం లార్జెస్ట్ సమ్ వస్తుంది, 1 వస్తుంది. దీనికి వచ్చేసి ఎంత వస్తుంది మ్యాక్సిమం సబ్ అరే, ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది 23. ఇది మ్యాక్సిమం సబ్ అరే అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఇచ్చారు చూడు, ఇఫ్ యూ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ O of n సొల్యూషన్, ట్రై కోడింగ్ అనదర్ సొల్యూషన్ యూజింగ్ డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్. డివైడ్ అండ్ కాంకర్ చాలా ఇంపార్టెంట్. కంగారు పడుతూ చేద్దాం. ఫస్ట్ మనం O of n స్క్వేర్లో సాల్వ్ చేద్దాం, తర్వాత O of nలోకి వద్దాం. ఓకేనా, ఇది యాక్చువల్లీ చాలా అడ్వాన్స్డ్. మనం స్లోగా అన్ని టఫ్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఏం చేస్తానంటే మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ -∞ తీసుకుంటున్నాను, అంటే లీస్ట్ నెంబర్ అనమాట, అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్ రాద్దాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్. ఈ లూప్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దగ్గర రన్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏం చేయాలి, ఫర్ j ఇన్ రేంజ్ I, లెన్ ఆఫ్ నమ్స్. ఎలాగెందుకు రాస్తాను కూడా చెప్తాను చూడు. ఫస్ట్ ఫర్ లూప్ ఏమవుతుంది, ఇవన్నీ ఐటరేట్ అవుతాయి. ఫర్ లూప్ అనేది ఇది ఏం చేస్తుంది, మొత్తం అన్ని ఎలిమెంట్స్ మీద ఐటరేట్ అవుతుంది, అవునా. సెకండ్ ఏమవుతుంది, ఫ్రమ్ I టు లెన్ ఆఫ్ నమ్స్ అన్న. ఇప్పుడు మనకి ఫస్ట్ ఐటరేషన్లో I 0 అయిందనుకో, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫర్ j ఇన్ రేంజ్ I, లెన్ ఆఫ్ నమ్స్ అన్న, ఇక్కడ నుంచి చివరి దాకా రన్ అవుతుంది లూప్ అన్నది. నెక్స్ట్ ఐటరేషన్లో ఏమవుతుంది, అదే ఈ j కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫర్ లూప్ వస్తుంది కదా, పైది రన్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, I 1 అవుతుంది. ఇది 0th పొజిషన్, ఇంక ఇది 1 పొజిషను. సో ఇక్కడ నుంచి మనం లోపల ఏం రాసాం, I ఏమో ఇక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. లోపల ఏం రాసాం, ఫ్రమ్ I టు లెన్ ఆఫ్ నమ్స్ అన్న, అంటే ఎక్కడి నుంచి ఈ ఎండింగ్ వరకు ఈ సబ్ అరేని లూప్ చేస్తున్నాం. దీని తర్వాత ఏమవుతుంది, కంప్లీట్ అయిన తర్వాత I అప్డేట్ అయిపోయి 3 అవుతుంది. ఇంకో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, -3 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా లెన్ ఆఫ్ నమ్స్ అంటే ఎండింగ్ వరకు, -3 నుంచి ఎండింగ్ వరకు ఇదంతా ఒక సబ్ అరే క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నామంటే, ఈ ఫర్ లూప్ తర్వాత ఒక కరెంట్ సమ్ అని చెప్పి 0 తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫర్ లూప్లో ఏం చేద్దామంటే, కరెంట్ సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ j, I కాదు j. ఎందుకంటే మనం అసలు ఈ సబ్ అరేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసేది దేంతో, ఈ jతోనే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ I ఈక్వల్ టు 1 ఉంది. సో 1 అంటే ఇంకో ఇది కదా, ఇండెక్సింగ్ ప్రకారం చెప్తున్నాయి, ఇక్కడ ఉన్న వాల్యూ కాదు, ఇక్కడ 1 కదా. ఇక్కడ నుంచి చివరి దాకా వెళ్ళమన్నాం. ఇవన్నీ యాడ్ చేసేసి కరెంట్ సమ్ అన్న వేరియబుల్కి యాడ్ చేసేసి నెక్స్ట్ ఏం చేసి సింపుల్గా కంపేర్ చేద్దాం. ఈ కరెంట్ సమ్కి మ్యాక్సిమం సమ్కి కంపేర్ చేద్దాం. ఓకే, ఇలా బయటకు వచ్చి ఏం చేస్తానంటే సింపుల్గా మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ కరెంట్ సమ్ మ్యాక్సిమం, రెండట్లో ఏది పెద్ద అయితే ఆ వాల్యూ మ్యాక్సిమం సమ్ అన్న వేరియబుల్కి అసైన్ చేయమంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 0 ఉందనుకో, కరెంట్ సమ్ వచ్చి 10 ఉందనుకో, కంపేర్ చేసి మ్యాక్సిమం ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని మళ్ళీ మ్యాక్సిమం సమ్లోనే స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ రిటర్న్ మ్యాక్సిమం. సింపుల్గా అయిపోయింది ఆన్సర్. ఒకసారి రన్ చేద్దాం. మనకి ఫస్ట్ది రాంగ్ ఆన్సర్ వచ్చింది, ఎందుకో చూద్దాం. ఓకే, ఇందులో మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, మనం ఇక్కడ ఇది ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే ఉంది ఆన్సర్. చాలామంది అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడే తెలిసిపోతుంది మీకు. ఇది మనం లూప్ లోపల రాయాల్సింది, బయట రాసాం. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ సబ్ అరేస్ ఎలాగ వస్తాయి కదా, ఇలా చెప్పాను కదా, ఇలా అవుతాయి అన్నాం కదా, ఎలా కౌంట్ చేస్తున్నాం. కానీ ఈ మధ్యలో ఇంటర్మీడియట్ వాల్యూస్ కౌంట్ చేసినప్పుడు మనం వాల్యూస్ చెక్ చేసుకుంటే సరిపోద్దిగా. ఇది ఎలా లోపల పెట్టేశాను. ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో I ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ దాకా చెక్ చేసుకుంటే వెళ్తుందా, ఇవన్నీ యాడ్ అవుతాయా. ఇక్కడ యాడ్ అయిన తర్వాత మనకి మ్యాక్సిమం సమ్ ఇదే కదా దొరికింది, ఇక్కడ 4 1 2 1.
దాన్ని అప్డేట్ చేసుకుంటే సరిపోద్దిగా. అంటే ఆల్రెడీ లూప్ రన్ అవుతుంది, ఇంకా కరెంట్ సమ్ మొత్తం ఆ లూప్ అంతా కంప్లీట్ అవ్వకుండానే మ్యాక్సిమం సమ్ ప్రతిసారి మనం ఈ కరెంట్ సమ్ అప్డేట్ అయిన ప్రతిసారి మ్యాక్సిమం సమ్ని దాన్ని కంపేర్ చేసుకుంటున్నాం, అప్డేట్ చేసుకుంటున్నాం. అటువంటి కేసెస్లో మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. మనం బయట రాస్తే ఏమవుద్దంటే ఓన్లీ ఇందులో ఉన్న ఎరేస్ మొత్తం పూర్తిగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఎన్ని క్యాలిక్యులేట్ చేసి అప్పుడు కంపేర్ చేస్తున్నాం. మనం లోపల పెట్టడం వల్ల డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో లూపు, ఐఎన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో, ఎలా యాడ్ అవుతుంది, చెక్కింగ్ అవుతుంది, మళ్ళీ యాడ్ అవుతుంది, మళ్ళీ చెక్ అవుతుంది, మ్యాక్సిమం కరెంట్ సమ్ రెండు చెక్ అవుతాయి, ఇది యాడ్ అవుతుంది, మళ్ళీ చెక్ అవుతుంది. అలా అప్డేట్ అయిపోయి మనకి ఇక్కడ అవుట్పుట్ 6 అనేది వస్తుంది అనమాట. ఇది మనం చేసిన చిన్న మిస్టేక్, జస్ట్ లూప్ బయట రాయడం వల్ల ఆన్సర్ తప్పైపోయింది అంతే. ఓకేనా? కాబట్టి ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, కరెక్ట్గా రన్ అవుతుంది. ఇదిగో చెప్పానా. ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేసేద్దాం. చూడండి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది బాగా స్లో ఉంటుంది, నెస్టెడ్ ఫర్ లూప్ కదా, ప్రతిదీ యాడ్ అవ్వడం చెక్ అవ్వడం. ఇక్కడ చూడండి టైం లిమిట్ ఎక్సీడెంట్ వచ్చింది, అవునా? సో ఇప్పుడు మనం దీన్ని ఆటోమైజ్ చేయాలి. కోడ్ కరెక్టే, కాకపోతే ఆన్లైన్ కంపైలర్స్లో బ్యాక్గ్రౌండ్లో ఎన్ని టెస్ట్ కేసెస్ చెక్ చేయాలి కాబట్టి ఇది వచ్చిందనమాట. చాలా టైం తీసుకుంటుందని అర్థం. ఇప్పుడు దీనికి మంచి సొల్యూషన్ ఒకటి ఉంది, ఏంటో చెప్పనా? మనం నేర్చుకుంది ఏంటి? డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. సో ఈరోజు మనం ఒక ఆల్గోరిథం చూద్దాం. ఇదే ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషన్ ఉంది, దాన్ని మనం ఏమంటాం అంటే కెడాన్స్ ఆల్గోరిథం అంటారు. ఓకేనా? కెడాన్స్ ఆల్గోరిథం ఒకసారి కావాలంటే గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది ఆల్గోరిథం ఏంటన్నది. బట్ నేను ఇప్పుడు ఇందులో కోడ్ అయితే రాస్తాను, కెడాన్స్ ఆల్గోరిథం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్కి మనం కెడాన్స్ ఆల్గోరిథం అయితే రాద్దాం. చాలా సింపుల్గా సేమ్ ఇందాకలాగే మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు, ఈసారి మనం ఏం చేద్దాం అంటే ఇన్ఫినిట్ నెంబర్ కదా, డైరెక్ట్ నమ్స్ ఆఫ్ 0 అని తీసుకుందాం. నమ్స్ ఆఫ్ 0 అండ్ కరెంట్ సమ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0, రెండింటికి ఇది తీసుకుందాం, కంగారు పడద్దు. ఇప్పుడు మనం ఫర్ లూప్ రాద్దాం. దీన్ని O of Nలో మనం సాల్వ్ చేయొచ్చు. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్, ఆల్రెడీ మనం 0th ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తున్నాం, సో దాన్ని మనం స్కిప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రేంజ్ ఆఫ్ 1, లెన్ ఆఫ్ నమ్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మనం మ్యాక్సిమం కరెంట్ సమ్ అని చెప్పి ఆల్రెడీ ఈ నెంబర్ తీసేసుకున్నాం. ఇంకా మనం చేయాల్సిన కంపారిజన్స్ ఏంటి, దీని నుంచి చేయాలి, మిగతా వాటి మీద చేయాలి. అదేంటి బ్రో మరి ఫస్ట్ నెంబర్ కూడా యాడ్ చేయాలి కదా అని మీరు అనొచ్చు. చెప్తా, మనం రాసే కోడ్ చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కరెంట్ సమ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ I కామా కరెంట్ సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ I. ఓకే, నమ్స్ ఆఫ్ Iని కరెంట్ సమ్కి నమ్స్ ఆఫ్ Iని యాడ్ చేసి ఏది ఎక్కువ ఉందో దాన్ని కరెంట్ సమ్కి అప్డేట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ అర్థమైందా పాయింట్? నమ్స్ ఆఫ్ Iని అంటే ఇప్పుడు ప్రజెంట్ నమ్స్ ఆఫ్ I ఏమవుతుంది, ఇది ఎలా అప్డేట్ అవుతుందో చెప్తా చూడు. నమ్స్ ఆఫ్ I ఏమవుతుంది 1, ఇక్కడ మనం ఆల్రెడీ కరెంట్ సమ్ ఎంత ఉంది -2, నమ్స్ ఆఫ్ 0 అంటే -2 కదా, -2. ప్రస్తుతానికి కరెంట్ సమ్ ఎంత -2. దానికి ఏం చేస్తున్నాం, కరెంట్ సమ్కి నమ్స్ ఆఫ్ Iని యాడ్ చేస్తున్నాం. అంటే -2కి 1 యాడ్ చేస్తే ఏమవుద్ది, -1 అవుతుంది, అవునా? నమ్స్ ఆఫ్ I ఎంత 1. ఈ రెండాటిలో మ్యాక్స్ ఏంటి -1, 1 ఎక్కువ కదా. సో ఇప్పుడు మన కరెంట్ సమ్ ఏమవుద్దంటే ఎలా అప్డేట్ అవుద్దంటే ఇంకో ఈ మ్యాక్స్ ఆఫ్ ఈ లైన్ అయిన తర్వాత కంపేర్ ఏమవుతుంది, 1కి -1కి కంపేర్ అవుతుంది. కరెంట్ సమ్కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ సమ్ ఎంత ఉంది -2 ఉంది, దానికి 1 యాడ్ చేసాం -1 అయింది. నమ్స్ ఆఫ్ I ఏమో 1 ఉంది. కంపేర్ ఏమవుతుంది మనకి లాస్ట్ ఫైనల్ వాల్యూ మ్యాక్స్ ఆఫ్ అంటే ఏమొస్తుంది 1 వస్తుంది, ఎందుకంటే -1 కన్నా 1 కదా పెద్దది. సో కరెంట్ సమ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ 1 ఉంది, 1 ఉందా. అండ్ ఇక్కడ మనం మ్యాక్సిమం కూడా నమ్స్ ఆఫ్ 0 తీసుకున్నాం, అంటే అది కూడా -2లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మ్యాక్సిమం సమ్ని అప్డేట్ చేయాలి. మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ కరెంట్ సమ్ కామా మ్యాక్స్ సమ్. ఇప్పుడు కరెంట్ సమ్ ఎంత ఉంది 1 ఉంది, మ్యాక్సిమం ఎంత ఉంది ఆల్రెడీ -2 ఉంది. రెండో కంపేర్ చేస్తే ఏది ఎక్కువ, 1 ఎక్కువ. అప్డేట్ చేసాం. ఇలా మనం అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసిన తర్వాత మ్యాక్సిమం సమ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఎన్ని యాడ్ అయిన తర్వాత మనకి మ్యాక్సిమం అవుట్పుట్ ఒకటే వస్తుంది, అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఇది నేను ఏం చేస్తానంటే ఈ ఇన్పుట్ ఈ కోడ్ ఆన్లైన్ కంపైలర్లో ఒకసారి రాసి ప్రింట్ చేసి చూపిస్తా, ఎలా యాడ్ అవుతుంది ఎలా కంపేర్ అవుతుంది చూపిస్తాను. ఓకేనా, కంగారు పడద్దు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిటర్న్ మ్యాక్సిమం అన్న ఒకసారి రన్ చేద్దాం. అంతే కోడ్ చాలా ఈజీ, దీన్నే కెడాన్స్ ఆల్గోరిథం అంటారు. ఓకేనా, చూడండి మనకి యాక్సెప్ట్ అయిపోయింది. ఈసారి సబ్మిట్ చేస్తాను, మనకి టైం లిమిట్ ఎక్సీడ్ అయితే రాదనమాట, డైరెక్ట్ సబ్మిట్ అయిపోద్ది.
టైం లిమిట్ ఎప్పుడు వస్తుంది అంటే చాలా టైం తీసుకున్నాడు మాత్రమే అలా వస్తుంది అనమాట టైం లిమిట్ ఎక్సీడ్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి బీట్స్ మళ్ళీ సబ్మిట్ చేస్తా చూడు కావాలంటే మళ్ళీ మారిపోద్ది ఇది చూసారా అలా అనమాట. దీనికన్నా ఇంకా బెస్ట్ అప్రోచ్ ఉంది. ఈ డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పేసి మనం అడ్వాన్స్కి వెళ్ళిన డిఎస్ఎల్ అడ్వాన్స్కి వెళ్ళిన తర్వాత ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు అప్పుడే చాలా కష్టం ఇది. రికర్సివ్ మెథడ్స్ ఫాలో అవుతారు అనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను కదా. సో డివైడ్ అండ్ కాంకర్ టాపిక్ టచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇవి చూద్దాం, ఓకేనా. సో ఇది మనం O ఆఫ్ Nలో సాల్వ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇదే కోడ్ నేను ఆన్లైన్ కంపెనీలో ఒకసారి నేను ప్రింట్ చేసి చూపిస్తాను. ఇది అసలు ఎలా వర్క్ అవుతుందో మీకు ఐడియా వస్తుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి మొత్తం అంతా సెట్ చేశాను. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం చెప్పాను, కరెంట్ సమ్ని మ్యాక్సిమం సమ్ని -2కి సెట్ చేస్తున్నాను అన్న. సెట్ చేసిన తర్వాత ఇంకో ప్రింట్ చేశానా, ఇక్కడ మనకి -2 వచ్చిందా. ఇప్పుడు చూడు ఫర్ లూప్ రాశాను 1 to లాస్ట్ వరకు. ఏం చేస్తున్నాం ఇక్కడ లోపల, కరెంట్ సమ్ ఈక్వల్ టు మ్యాక్సిమం నమ్స్ ఆఫ్ i ప్లస్ కరెంట్ సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ i అన్న. నమ్స్ ఆఫ్ i అంటే ఏమొస్తుంది, ఇక్కడ i అంటే ఎంత 1 దగ్గర స్టార్ట్ అవ్వని చెప్పాం కాబట్టి నమ్స్ ఆఫ్ i అంటే 1 ఇది వస్తుంది. ఫస్ట్ నమ్స్ ఆఫ్ i దగ్గర 1 ఉంది. కరెంట్ సమ్ ఎంత ఉంది ఆల్రెడీ -2 ప్లస్ నమ్స్ ఆఫ్ i అంటే ఎంత 1. యాడ్ చేస్తే ఏమైంది, -2కి 1 యాడ్ చేస్తే -1 అవుతుంది. ఇక్కడ మనం ఇందులో ఉన్నాం మ్యాక్స్ ఆఫ్ అన్న ఫంక్షన్లో ఉన్నాం. అందులో నమ్స్ ఆఫ్ i కరెంట్ సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ i అన్నాం. నమ్స్ ఆఫ్ i అంటే ఎంత వచ్చింది 1, కరెంట్ సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ i అంటే ఎంత -1. ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 1. ఏమైంది ఇప్పుడు కరెంట్ సమ్ 1 అయింది. తర్వాత మనం ఏం చేసాం, మ్యాక్సిమం సమ్ కూడా అప్డేట్ చేసాం. ఈ అప్డేట్ అయిపోయిన తర్వాత ఏం చేసాం, ప్రింట్ చేస్తున్నాను కదా, ఇదిగో ఫస్ట్ అడ్రస్ అయిన తర్వాత కరెంట్ సమ్ మ్యాక్సిమం సమ్ 1 అయినాయి, ఓకేనా. నెక్స్ట్ అడ్రస్లో i ఈక్వల్ ఎంత అవుతుంది 2 అవుతుంది. నమ్స్ ఆఫ్ ఎంత నమ్స్ ఆఫ్ 2 అంటే ఏమొచ్చింది, ఇక్కడ -3 ఉంది. ఇక్కడ -3 కరెంట్ సమ్ ఎంత ఇప్పుడు 1. ఇంకో ఫస్ట్ అడ్రస్లో ఏమైంది 1 కింద అప్డేట్ అయిపోయింది కదా. సో కరెంట్ సమ్ 1 ప్లస్ నమ్స్ ఆఫ్ అంటే -3. 1 ప్లస్ -3 ఎంత అవుతుంది -2 అవుతుంది. నమ్స్ ఆఫ్ ఎంత ఉంది -3 ఉంది. ఇప్పుడు ఇందులో ఏది పెద్దది -3 -2? -3 పెద్ద అంటారా, కాదు -2. ఎందుకంటే ఇక్కడ స్కేల్ చూసుకోండి, మధ్యలో 0 ఉంది, లెఫ్ట్ సైడ్ మైనస్ వాల్యూస్ ఉన్నాయి. ఎలా వెళ్తాం, లెఫ్ట్కి ఎలా వెళ్తాం, -1 -2 -3 -4 అలా వెళ్తాం. అలా వెళ్ళే కొద్ది వాల్యూ తగ్గిపోతున్నట్టు, అర్థమైందా. -4 కన్నా -3 బెస్ట్, -3 కన్నా -2 బెస్ట్ అలా. సో ఆ కంపారిజన్ చూసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ అడ్రస్ అయ్యేసరికి కరెంట్ సమ్ ఏమవుతుంది అంటే -2 కింద అప్డేట్ అవుతుంది. మ్యాక్సిమం సమ్ ఎంత, ఇప్పుడు దాకా మనం దొరికిన దాంట్లో మ్యాక్సిమం సమ్ ఎంత ఉన్నట్టు 1. ఎందుకంటే ముందు అడ్రస్లో మ్యాక్సిమం సమ్ 1 ఉంది. ఈ -2కి 1కి కంపారిజన్ జరుగుద్ది ఈ లైన్లో. కరెంట్ సమ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం సమ్ లైన్లో మన దగ్గర ఉన్న మ్యాక్సిమం సమ్ని ప్రజెంట్ ఉన్న కరెంట్ సమ్ని కంపేర్ చేస్తాం. ఏది పెద్దది 1 పెద్దది, సో 1 ఉంచుతాం. ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్లో ఇలా మనకి ఇవన్నీ కంపేర్ అవుతాయి. ఇంకా చూడు 4 వచ్చింది కరెంట్ సమ్ మ్యాక్సిమం సమ్ 4. కరెంట్ సమ్ వచ్చిందంటే ఖచ్చితంగా మ్యాక్సిమం సమ్ అప్డేట్ అయిపోద్ది, ఎక్కువ వాల్యూ వచ్చిందంటే కనుక. ఇక్కడ మనకి 1 వచ్చింది, ఇంకో మ్యాక్సిమం అప్డేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ -2 వచ్చింది, మ్యాక్సిమం అప్డేట్ అవ్వలేదు. 4 వచ్చింది కరెంట్ సమ్, మ్యాక్సిమం అప్డేట్ అయిపోయింది. 3 వచ్చింది, మ్యాక్సిమం ఇంకా అలాగే ఉంది. తర్వాత 5 వచ్చింది, అదే మ్యాక్సిమం 5 వచ్చింది, మ్యాక్సిమం అప్డేట్ అయిపోయింది. తర్వాత 6 దొరికింది, 6 అప్డేట్ అయిపోయింది. తర్వాత లాస్ట్లో చూడు 1 -5 4 ఉన్నాయి. ఆ లాస్ట్ ఈ లూప్స్లో ఏమైందంటే వీటి కన్నా కరెంట్ సమ్ కన్నా మ్యాక్సిమం సమ్ ఎక్కువ ఉంది కాబట్టి 6 ఉండిపోయింది. మనకు ఫైనల్ అవుట్పుట్ 6 వచ్చింది. ఇది కడాన్స్ అల్గోరిథం. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు చాలా ఈజీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. సో మళ్ళీ రేపు పడితే ముందుంటా. టిల్ ద టేక్ కేర్, బాయ్ బాయ్.